ఇక విజయబాబు గారు ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది, అలాగే శివశంకర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఈరోజు చర్చలో పాల్గొంటారు. చర్చలో పాల్గొనడానికి ముందుగా ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం. వీళ్ళు తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు గారు చేస్తున్న గతంలో చేసిన హామీలు ఎట్లా వాటి గురించి మాట్లాడిన తీరు, ఒక వృద్ధ మహిళ ఏ రకంగా స్పందిస్తోంది, ఈనాడు ఈటీవీ వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెబుతుంది, వాళ్ళే మనమేమీ చెప్పక్కర్లేదండి, వాళ్ళే సాక్ష్యం, వాళ్ళ వీడియోలే వాళ్ళు చెబుతున్న అబద్ధాలకు సాక్ష్యంగా కనిపిస్తాయి. ఒకసారి వాటిని చూసిన తర్వాత ఓ బ్రేక్ తీసుకుని చర్చ కొనసాగిద్దాం. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిలో డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది. డెఫినెట్లీ ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళేటువంటి బిల్లే ఇది. దీనికి మేము మద్దతు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. మీ ల్యాండ్స్ అన్ని ఆయన పేరుతో రాసుకుంటా అంట. భూ యజమానులకు భద్రత కల్పించే టైటిల్ గ్యారంటీ చట్టం రికార్డులో సరైన వివరాలు నమోదు కానందువల్ల భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ కొత్త చట్టాన్ని అనుసరించే భూమి హక్కుదారులు తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. టైటిల్ రిజిస్టర్లో ఎవరి పేరుంటే ఆ వ్యక్తినే భూ యజమానిగా పరిగణించి ప్రభుత్వం ఆ భూమికి గ్యారంటీ కల్పిస్తుంది. ఏ వ్యక్తి దగ్గర అయితే పట్టా కాగితం ఉంటుందో, పట్టా పుస్తకం ఉంటుందో, ఇక ఆ భూమి ఆ వ్యక్తిదే అని చెప్పే వ్యవస్థ, గ్యారంటీగా చెప్పే వ్యవస్థ ఉండాలి అని చెప్పి గడిచిన 30-40 సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూమి హక్కుకి పూర్తి భరోసా ప్రభుత్వం ఇచ్చే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలనే ప్రయత్నం ఈ దేశంలో ఎప్పటి నుంచో జరుగుతుంది. కట్టవలసిన అవసరం లేదు. ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఏమమ్మా వ్యవసాయ ఖర్చులకు బంగారం తాకట్టు పెట్టారా? ఆ బంగారం అంతా మళ్ళా మీకు ఇప్పిస్తా. పూర్తిగా చేస్తారే, పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు? రైతును ఆదుకుంటాం, మళ్ళీ గిట్టుబాటు ధర అవన్నీ వర్కౌట్ చేస్తాను. రైతుకు సంవత్సరానికి 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. రైతుని ఎవరో చంద్రబాబు నాయుడు అదే లేదా ఈ టైంకి పెన్షన్ వచ్చేదా? లేకపోతే 1వ తారీఖు పెన్షన్ వచ్చింది కదండి బాబు. మాకు నోటి కాడ మట్టేసేసాడు. మీకు జగన్ గారి పాలన బాగుందా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా? జగన్ గారిదే బాగుంది. అన్నిటికి అవకాశం ఉంది. బతకనాక దారి చూపించాడు, పిల్లలకు భవిష్యత్తు చూపించాడు, వృద్ధులకేమో పెన్షన్ పెంచాడు. మాలాంటి వాళ్ళు కాళ్ళు చేతులు లేని వాళ్ళు మేము ఎలా బతుకుతామని ఈ సన్నాసోడు అలా చేశాడంటే మరి అన్నం తింటున్నాడు, గడ్డి తింటున్నాడు. మరి ఇంకా మరి ఏంటి మరి చంద్రబాబు ఓటేస్తావమ్మా నువ్వు? నేను వేయను, సావనన్నా సత్తాను కానీ నాకు ఓపెనగాడికి నా ఇంట్లో మాత్రం 80 ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఏమో వాళ్ళ వెబ్సైట్ నుంచి ఎన్నికల మేనిఫెస్టోని మేనిఫెస్టోని ఎత్తేస్తే ఇప్పుడు రామోజీరావు గారు ఏమో ఆ వీడియోలన్నీ ఎత్తేసుకుంటున్నాడు తను గతంలో సమర్థిస్తూ మాట్లాడినవి. ఇక చంద్రబాబు గారి మీద కేసు పెట్టారు. సాయంత్రానికి డీజీపీని బదిలీ చేయించారు. అది విశేషం. హోంమంత్రి అమిత్ షా గారు వచ్చేమో ఇక్కడ కబుర్లు చెబుతున్నాడు. వీటన్నిటి మీద మనం మాట్లాడదాం. ముందుగా విజయబాబు గారు చెప్పండి, ఏమిటి పొద్దున్న కేసు, సాయంత్రానికి డీజీపీ బదిలీ, దీంట్లో ఏమైనా మతలబు ఉన్నట్లా లేనట్లా? ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తున్న పచ్చి అబద్ధాల గురించి రోజు మనం విశ్లేషించుకోక తప్పట్లేదు. ఇంత జరిగిన తర్వాత కూడా చంద్రబాబు గారు అవే అబద్ధాలు ఎట్లా చెబుతున్నాడు? వీళ్ళు ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు? హోంమంత్రి పక్కన అదే హోంమంత్రి మీద వీడియో మార్ఫింగ్ చేశారు, ఆయన అన్న మాటలు అన్నట్టుగా చెప్పారని కానీ టక 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 ఎన్నికల సంఘం స్పందించింది, 3 మందిని అరెస్ట్ చేశారు. అదే జగన్ గారి మీద, ఏపీ ప్రజల మీద దుష్ప్రచారం చేస్తే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకున్నాడు హోంమంత్రి గారు. పోని రాజకీయం అనుకుందాం, కానీ వెంటనే సాయంత్రానికి డీజీపీని ఎట్లా బదిలీ చేస్తారండి? ఎంత ఘోరమా? ఈ రకంగా బీజేపీతో పొత్తు ఇందుకోసమేనంటారా? బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు తహతహలాడిందే. రేపు భవిష్యత్తులో తన మీద కేసులు రాకుండా తన రక్షణ కోసం, తర్వాత ఏంటంటే ఇలాంటి మ్యానిపులేషన్స్ కోసం అని చెప్పనే చేశాడు. తర్వాత అమిత్ షా గారి ప్రసంగం కనుక చూస్తే ఆయనకు స్లిప్ రాసి ఇచ్చారు. పాపం ఆయనేమో పర్యటనలో అటు తెలంగాణ ఇటు ఆంధ్ర చాలా టైట్ షెడ్యూల్ పెట్టుకొని వచ్చాడు. వస్తే వీళ్ళు స్లిప్ మీద రాసి ఇచ్చింది ఆయన తడుముకొని చదువుతున్నాడు తప్ప ఆ సమస్యల మీద వాటి మీద ఏం అవగాహన ఉండి ఒక ఫ్లోతో మాట్లాడినట్టే కనపడలా. పూర్తిగా చూస్తూ చదువుతూనే అది కూడా తడబాటుతో చేశాడంటే
ఏదో మామ అని చెప్పని మొక్కుబడిగానే వచ్చి మాట్లాడిన ప్రసంగమే తప్ప మరొకటి కాదు. తర్వాత డీజీపీకి సంబంధించిన దీంట్లో ఏంటంటే నిన్న వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి అనుకూల మీడియా చాలా ఉత్సాహంగా ఏదో వేటు పడిందని, ఇలా వేటు ఏంటంటే అది మహా అయితే ఒక వారం రోజులు బదిలీ చేశారు. తర్వాత ఇది అమిత్ షా పర్యటనకిను డీజీపీ ట్రాన్స్ఫర్కి కూడా లింక్ ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే దాదాపుగా మీకు గతంలో కూడా ఇంకా లేటుగా చేశారు ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు గతంలో మీకు బహుశా నాకు గుర్తున్నంత వరకు 20 రోజుల ముందే చేశారు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్కి వచ్చినట్లయితే సిఎస్ని డీజీపీని కూడా చాలా ముందు చేశారు. అక్కడ వాళ్ళు పని కట్టుకొని కక్షపూరితంగా చేశారు. ఇక్కడ ఏంటంటే పారదర్శకంగా ఉండాలి. ఒకవైపు ఏమో అంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి అనుకోవచ్చు బహుశా. ఒకవైపు సిఐడి కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీదను లోకేష్ మీద, అడ్డంగా దొరికిపోయారు వాళ్ళు. దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా నిస్సిగ్గుగా అండి నిన్న కూడా ఇప్పుడు మీరు ఈనాడు వీడియో అయితే మీరు వేశారో ఈటీవీ, అదే ఈటీవీలో నిన్న కూడా అంటే ఎంత బరి తెగించి ఒకవైపు ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిన్న కూడా చర్చలు పెట్టారండి. నేను మొత్తం చూడలేదు కానీ ఎవరో చెప్తే జస్ట్ ఒకసారి చూస్తే ఏంటంటే కొంతమంది ఏదో అడ్వకేట్స్ని వాళ్ళని కూర్చోబెట్టి దీని మీద చర్చిస్తున్నారు. అంటే వీళ్ళకి అనుకూలం అయితేనేమో పయ్యావుల కేసు అయినా మాట్లాడతాడు, ఈ టీవీలో ప్రచారం చేస్తారు. వీళ్ళు వద్దు అనుకుంటే అంటే ఏమనుకుంటారంటే అంటే పయ్యావుల కేశవ్ది వాయిస్ మాత్రమే కదండి. ఆ రోజు చంద్రబాబు గారు అసెంబ్లీలోనే ఉన్నారు. ఆయన అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం శాసనసభ పక్ష నాయకుడు కదా. ఆయన మద్దతు ఇచ్చిన తర్వాతే కదా. అంటే తెలంగాణ బిల్లుకి ఎట్లయితే లేఖలు ఇచ్చి ఆ తర్వాత సోనియా గాంధీని బండబూతులు తిట్టారో అట్లాగే ఇప్పుడు కూడా మోడీ గారిని అక్కడ పొగిడి మోడీ గారి యాక్ట్నే ఇప్పుడు తిడుతూ జగన్ మీద రుద్దుతున్న వైనం మనకి అర్థం అవట్లేదంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఎలా అంటే రెండంచెల వ్యూహం అండి. ఒకటేమో దుష్ప్రచారాలు చేయటం, పాజిటివ్గా ఉన్న వాటి మీదేమో నెగిటివ్ ప్రచారం చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటిది ఒకటి. తర్వాత ఏంటంటే తనకు అనుకూలమైనటువంటి కులశక్తుల్ని, ఫ్యూడల్ కులశక్తుల్ని ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కళ్ళని ఆవాహన చేయటం. మనం వరుసగా క్రోనలాజికల్గా చూస్తున్నాం, మళ్ళీ మనం చెప్తున్నాం రేపు పొద్దున ఇంకొక క్యాండిడేట్ కూడా దిగుతాడని. సరిగ్గా అదే రకంగా దిగుతున్నాడు. అంటే ఇది ఇలాంటి ఫ్రస్ట్రేషన్స్ అన్ని ఎందుకు వస్తాయి? జనాదరణ కోల్పోయినది. ఇందాక మీరు ఒక వీడియో వేశారు, ఆ పేద మహిళ మాట్లాడుతుందనేమో ఒరిజినల్. తర్వాత ఇప్పుడు టీడీపీ కూటమి పబ్లిసిటీ చేస్తుందండి. ఆ పబ్లిసిటీలో ఒక వయసు మళ్ళినటువంటి ఒక యాక్ట్రెస్, చాలా హెల్దీగా కంఫర్టబుల్గా ఉన్నటువంటి ఆవిడ చెప్తుంది ఏంటంటే పెన్షన్స్కి సంబంధించి బాబు వస్తున్నాడు మనకి ఇంత పెన్షన్ ఇచ్చేస్తాడంటే అదేమో నటన, ఇందా మీరు చూపించిందేమో ఒరిజినల్. సో అసలీ నకిలీ అనేటువంటిది ఆ తేడా చూడొచ్చు. అందుకని అసలు వాళ్ళ పబ్లిసిటీ కూడా ఎన్ని పచ్చబద్దాలు అనేది సరిగ్గా వాళ్ళే బాధితులే గ్రహిస్తారు, మనం కాదండి. పెన్షన్స్కి సంబంధించి ఎంత కష్టం పెట్టాడో వాళ్ళకి ఎంత కడుపు కోసాడో దానికి ప్రతిఫలం అనిపించే పరిస్థితి వస్తుంది. 1945 కోట్ల రూపాయల పెన్షన్స్ బెనిఫిషియర్స్ ఉన్నారు. ఆ బెనిఫిషియర్స్ ఇప్పుడు నువ్వు వచ్చి నక్క గనక ఏదో ప్రవచనాలు చెప్తే ఎలా ఉంటుందో ఆ రకంగా పబ్లిసిటీ పేరుతో నువ్వు నక్క మాటలు చెప్తా ఉంటే నక్కన విశ్వసించేది ఎవరుంటారండి? ఆ రకమైనటువంటి పబ్లిసిటీ చేస్తున్నాడు. పబ్లిసిటీ అనేటువంటిది ఎంత కారు చౌకగా ఉందంటే కనీస మానవ స్పృహ ఉన్నటువంటి ఎవరికైనా సరే ఇంత బద్నాం చేస్తున్నాడు, ఇంత బద్మాష్ కబుర్లు చెప్తున్నారు వీళ్ళు అనేది వాళ్ళే చెప్తారు, మనం కాదు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే విష ప్రచారం. ఈ విష ప్రచారం ఇంకా ఎక్కువ రోజులు ఏమి ఉండదు. ఒక మహా అయితే ఇంకొక వారం రోజుల్లో విష ప్రచారానికి తెరపడుతుంది. ఇంకొకటి ఇక్కడ యావత్ రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు వెళ్ళి నేను మంచి చేశానంటే మీరు నాకు ఓటేయండి అని చాలా ధైర్యంతో అడుగుతున్నారు ఆయన. తర్వాత ఆయన వెనక ఉన్నటువంటిది పీడిత తాడిత జనాలు సంక్షేమ పథకాల ద్వారా బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళు ఆయన వెనక ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారిని గుండె మీద చేసుకొని ఈ రాష్ట్రంలో ఏదో హైప్ క్రియేట్ చేస్తున్నారు కదా, మాకు ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయని. ఏ ప్రాతిపదికన వస్తాయి? నీకున్నటువంటి వర్గాలు ఎవరు అది చెప్పమనండి. ఇదే విధంగా ఇప్పుడు మనం చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఉన్నటువంటి ఒక పెద్ద స్థాయిలో ఉన్న ఓటింగ్ ఫ్యాక్టర్ ఎవరంటే లక్షల సంఖ్యలో ఉన్నటువంటి
పెన్షన్ బెనిఫిషియర్స్ ఉన్నారు, యంగ్స్టర్స్ బ్రహ్మాండమైనటువంటి దాదాపుగా 4.5 ఏళ్ళు పైగా సమాజ సేవకు అంకితమైనటువంటి వాలంటరీ వ్యవస్థ వాళ్ళు ఉన్నారు, దళితులు ఉన్నారు, మీరు ఇందాక చెప్పినట్టుగా ముస్లిమ్స్ ఉన్నారు, అశేషమైనటువంటి జనాలు. ఈ జనాలందరూ నాకు ఉన్నారని ఆయన చెప్తున్నాడు. ఎవరున్నారు చెప్పమనండి. నీ వెనకాల ఉన్నటువంటి నీకు విష ప్రచారం చేసేటువంటి నీ మీడియా, నీకున్నటువంటి కులశక్తులు తప్ప మాసెస్ లో ఎక్కడ ఉంది చెప్పండి? మాసెస్ లో ఇలాంటి పనికి మాలిన పనులు చేయడు. జనం కనుక మద్దతు ఉంటే మీకు గుర్తుందా లేదా? మీకు బాగా గుర్తుంటుంది, రెండవసారి రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏం చేశాడంటే ఇంకా 2 రోజుల్లో ఫలితాలు వస్తాయనగా ఇప్పుడు హైప్ క్రియేట్ చేస్తున్నదని నేను గుర్తు చేస్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారు చేసే హైప్ ఏ విధంగా ఉంటుందంటే పచ్చిది దుర్మార్గంగా భారీ స్థాయిలో మిమ్మల్ని ఇప్పుడు మనం ఎడిటర్స్ గా ఉన్నాం. ఏం చేశాడంటే ఎడిటర్స్ అందరినీ కూడా ఎడిటర్స్ తో మీట్ అని పిలిచాడు. కేవలం ఎడిటర్సే కాబోలు అని చెప్పని మనం వెళ్ళాం. తీరా చూస్తే ఏంటంటే ఆ రకంగా ఎవరికాళ్ళు కొన్ని సెగ్మెంట్స్ అందరికీ చెప్పి అదేంటంటే ఎప్పుడు ముహూర్తం పెట్టుకోవాలి అనే దీనికి తెలుగుదేశంలో ఉన్నటువంటి ముఖ్యులు, తర్వాత ఎడిటర్స్ ని, ఇంకా కొన్ని సెక్షన్స్ ని, వీళ్ళందరినీ కూడా పిలిచి రేపు ఎల్లుండో కుర్చీలో కూర్చోబోతున్నా నేను అనే విధంగా ఒక పార్టీ డిన్నర్ ఇచ్చాడు. మీకు గుర్తుందో లేదు? మీతో కూడా మాట్లాడాడు ఆ రోజు. అంటే ఉత్సాహం అనమాట. ఎందుకని ఈ పనికి మాలిన ఈ హైప్ క్రియేట్ చేస్తారు. ఆ హైప్ క్రియేట్ చేసేసరికి ఆశపడతాడు, కానీ పబ్లిక్ లో ఒక ఇమేజ్ ఉండాలి కదండి. ఆ ఇష్యూస్ లోకి మళ్ళీ వెళ్దాంలేండి విజయబాబు గారు. ఇప్పుడు బేసిక్ గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చంద్రబాబు, రామోజీరావులు చెప్పిన అబద్ధాలు బయటకు వచ్చేసిన తర్వాత కూడా వెంటనే కేసు పెట్టిన సాయంత్రానికి డీజీపీని బదిలీ చేయడం మీద మనం ప్రధానంగా మాట్లాడదాం. ఈటీవీలో మళ్ళీ చర్చలు పెడుతున్నారు. దుర్మార్గం. అయితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అనేది మీలాంటి లాయర్లు చెప్పాలి. చూద్దాం. ఏడుకొండలు గారు ఉండవల్లి నుంచి. ఏడుకొండలు గారు నమస్కారం, చెప్పండి. ఇప్పుడు ఇంతకీ ఈనాడు అబద్ధాల నాడుగాను, ఆంధ్రజ్యోతి అసత్యాల జ్యోతిగాను, చంద్రబాబు అబద్ధాల బాబుగాను తేలిపోయారా లేదా? ఇప్పుడు ఆ వీడియోలన్నీ మీరు చూసుంటారు. పొద్దున్నే చంద్రబాబు, లోకేష్ల మీద కేసు, సాయంత్రానికి డీజీపీ బదిలీ. మీరు ఎట్లా అనుకుంటున్నారు? పొద్దున్నే అమిత్ షా పక్కన చంద్రబాబు, సాయంత్రానికి డీజీపీ బదిలీ. ఎట్లా చూస్తున్నారు మీరు? హలో సార్, మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఓకే. ఒక విషయం అండి, ఇప్పుడు మీరు పెట్టిన డిబేట్ కూడా చాలా మంచిది. టైటిల్ యాక్ట్ కింద పెట్టిన అది కూడా చాలా మంచి విషయం అండి ఇది. ఓకే. మీరు టీవీ పరంగా మీరు చెప్పాల్సింది ఒకటి చెప్పాలి సార్. దీంట్లో మేము చంద్రబాబు వల్ల రైతులను చాలా ఇబ్బంది పడి ఉన్నామండి లోగడ. ఇప్పుడు వాళ్ళ ప్రచారం చూసి రైతులు చాలా మంది భయపడుతున్నారండి. అవును, ఇప్పుడు వీడియోలు వేసాం కదా, చూసి ఉంటారు కదా, తెలుగుదేశం వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు కదా. కరెక్టేనండి. అవును, ఇక్కడ ప్రచారం జరుగుతుంది ఏంటంటే కొనుక్కుంటున్నా అమ్ముకున్నా వచ్చే మీకు డూప్లికేట్ కాగితం వస్తుంది, పచ్చి అబద్ధం అని ఆఫీసర్లే చెబుతున్నారు కదా. కరెక్టే సార్, అది మాకు తెలుసండి. అవును, అది రిజిస్ట్రేషన్ పొలాలు కొలతలేసి మన భూములు మనకు ఖచ్చితంగా అప్పు చెప్పడం వరకే వాళ్ళు చేసేది. అది కరెక్ట్. ఆ విషయం చెప్పట్లేదండి వీళ్ళు. ఇప్పుడు అందరూ టీవీలు చూసేవాళ్ళు ఉండరు, రైతులు పొలాలు పోయేవాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు సార్. మరి అవన్నీ అబద్ధాలు ఎట్లా తెలుసుకున్నారు? అబద్ధాలు మాత్రం తొందరగా వెళ్ళిపోతాయా ప్రచారంలో? రైతులు అంత అమాయకులేం కాదులేండి, ఇవాళ రేపు వ్యవస్థ ఏదో జరిగిపోద్దని చెప్పని భయపడతారండి. భయపడతారు, కానీ మీలాంటి వాళ్ళు చెప్పాలి అంతే. మరి చెప్తామండి, మేము చెప్పుకున్నాం. పోతే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు అని చెప్పంటే ఆయన ఆడే అబద్ధాలకు అంతూ పొంతూ లేదండి. ఇప్పుడు జనం అబద్ధాలను ఎన్నుకుంటారా, వాస్తవాల్ని నిజాలు చెప్పేవాళ్ళని ఎన్నుకుంటారా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అది రేపు ఎలక్షన్ అయితే తెలుసుద్దండి, నిజాలు నమ్ముతారో అబద్ధాలు నమ్ముతారో ప్రజలు. రైట్. ఓకే అండి. సూర్యనారాయణ గారు నెల్లూరు, చెప్పండి. ఉదయానికేమో కేసు, సాయంత్రానికి డీజీపీ బదిలీ. చంద్రబాబు గారేమో అమిత్ షా గారి పక్కన. మీరు ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పరిణామాన్ని? గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి సార్. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన స్థానానికి రావడానికి ఈనాడు ద్వారా అబద్ధాలను ప్రచారం చేసి మొట్టమొదట ఆయన నమ్మింది అదే సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని మొట్టమొదటి నుంచి కొనసాగిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పడం బాబు నైజం అన్నాడు. ఇప్పుడు ఆయన పొత్తులు కుదుర్చుకున్నది ఎందుకంటే ఒక అబద్ధాన్ని 10 మంది చేత చెప్పేయడం 100 సార్లు.
ఈ 10 మంది చేత చెప్పేయడమే. ఇప్పుడు ఈ కేసు పెట్టింది కూడా ఆయన మిస్ డైరెక్షన్ ఇచ్చేసి సాయంత్రానికి చేయడం అనేది ఇది కొంత వ్యవస్థల మీద కొంచెం ప్రభావం చూపించేది, వాళ్ళ హక్కుల మీద, ఉద్యోగస్తుల మీద. దీన్ని మళ్ళా దుష్ప్రచారం చేయడం వాళ్ళ మీడియాతోనే వాళ్ళతోనే బీజేపీకి వెళ్ళిందంటే అది జగన్ మైనస్ అన్నట్టుగా ఒక దుష్ప్రచారం. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయం కూడా ఎంత దుష్ప్రచారం చేస్తున్నారంటే ఏదో జరగరాంటి జరిగినట్టు అంటే గెలిపోయే అవకాశాలు లేవు. మనం ఒక అబద్ధం మీద ఎన్టీఆర్ని ఎలా దించామో మళ్ళీ ఒక అబద్ధాలు ప్రజల్లో గందరగోళం. దీనికి స్వతంత్రంగా కొన్ని వ్యవస్థలు నిజాయితీగా నిశ్చగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది సార్. ఓకే, ఇప్పుడు మీరు చూశారు కదా అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎంత గొప్పగా మద్దతు ఇచ్చింది ఇదే బిల్లుకి, ఎంత గొప్ప చేస్తామని చెప్పింది. అలాగే ఈటీవీ వాళ్ళు ఎంత గొప్పదని ప్రచారం చేసింది. ఇప్పుడు ఇద్దరు యూటర్న్ తీసుకుని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి అంత అమాయకులు, వెర్రివాళ్ళు, పిచ్చోళ్ళు అని అనుకుంటున్నారు, అజ్ఞానులు అనుకుంటున్నారు. మరి రామోజీరావు, చంద్రబాబు గారు కానీ వాళ్ళు ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ గుణపాఠం చెప్పాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే నేనేం వ్యక్తిగతంగా పార్టీల పరంగా ఎట్లానే చేసుకోండి, కానీ పచ్చి అబద్ధాలు ఆడే వాళ్ళని ప్రజలు అడ్డుకోకపోతే ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని వీళ్ళు నాశనం చేస్తారనే అభిప్రాయంతో నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఒకసారి రాహుల్ గాంధీ గారు వచ్చి తెలంగాణలో హామీలన్నీ అమలైపోయినాయి అంటున్నారు. ఇక్కడ ఇచ్చిన హామీలే అక్కడ చంద్రబాబు గారు కూడా ఇచ్చారు. ఒకసారి కేసీఆర్ గారు ఏం చెప్తున్నారో వినండి. మహిళలకు 2500 వచ్చినాయా? వచ్చినాయట కదా, జగిత్యాలు వచ్చినాయట కదా. ఇలా రాహుల్ గాంधी చెప్తుండే నిర్మల్ मीटिंग లో महिलाओं के बैंक अकाउंट में 2500 रुपए हर महीने तेलंगाना की सरकार डालती है. ఏం చెప్తున్నాడంటే ఆల్రెడీ మహిళలకు 2500 వేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాడు. రాలేదా? రైట్. చంద్రబాబు గారికి రాహుల్ గాంధీ గారికి తేడా లేదు. చంద్రబాబు గారు నేను అన్నీ చేసేసానంటుంటాడు. ఈ రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి తెలంగాణలో అన్నీ అమలు చేస్తామని చెబుతున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అబద్ధాల మేనిఫెస్టోలు ఏమిటి అనేది అర్థం చేసుకోవడమే తప్ప ఇక్కడ కేసీఆర్ గారి గురించి కాదు, రేవంత్ రెడ్డి గురించి కాదు. రైట్. శివశంకర్ గారు మాట్లాడండి. ఏమిటి ఉదయం పూట కేసు పెట్టారు మీ సిఐడి వాళ్ళు ఎన్నికల సంఘం పరిశీలన మేరకు, సాయంత్రానికి డీజీపీని బదిలీ చేయించారు. ఎవరిది అప్పర్ హ్యాండ్గా ఉంది? కేంద్ర ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? ఖచ్చితంగా అండి, మీరు అన్నట్లు ఒక కంపారిజన్ తీసుకుంటే ఏదో అమిత్ షానో ఏదో ముస్లింల రిజర్వేషన్ల గురించి అన్నారనేసి ఎవరో తెలంగాణ సంబంధించిన వాళ్ళకి పెడితే ఇమ్మీడియట్గా కేసులు బుక్ చేసేసి దానికి కోర్టుకి వరకు వెళ్ళేసి వాస్తవాలు మాట్లాడలేదు. కానీ ఇక్కడ అబద్ధాలను వల్లవేస్తూ ఒక్క నిమిషం కాంగ్రెస్ వాళ్ళు ఏం ప్రచారం చేశారంటే ముస్లిం రిజర్వేషన్ల గురించి మతపరంగా మాట్లాడుతుందానికి అభ్యంతరం చెప్పట్లా వాళ్ళ ఇష్టమని. అసలు మొత్తం రిజర్వేషన్లు ఎత్తేస్తా అన్నాడు అమిత్ షా గారని ప్రచారం పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. దాని మీద ఇది కేసు అయిందనమాట. అదే కేసు దాని గురించి. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ దీనికి, ఇక్కడ వాస్తవాలను చెప్పకుండా పూర్తిగా అబద్ధాలు చెప్పి ప్రజలని ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పడమే కాకుండా వాళ్ళ కాల్ సెంటర్స్ ద్వారా, ఐవీఆర్ఎస్ ద్వారా ప్రతి ఒక్క రైతుకు కావచ్చు, ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వాళ్ళకి ఫోన్లు చేసేసి, అదేవిధంగా కొన్ని టీములు ఏర్పాటు చేసేసి వాళ్ళలో భయాందోళనలు క్రియేట్ చేసినట్టుగా చర్చలు పెట్టించేసి ఏదో ల్యాండ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు, ఇదేంది అది అనేటువంటిది ఒక అభూత కల్పనలు క్రియేట్ చేసి భయాందోళన చేసినటువంటి వాస్తవాలని మనము ఎన్నికల కమిషన్కి పెడితే ఎన్నికల కమిషన్ సిఐడికి రెఫర్ చేసి సైబర్ ద్వారా విచారణ జరపండి అని ఇమ్మీడియట్గా కేసు ఫైల్ చేసిన 4 గంటల్లోపే డీజీపీ మీద వేటుపడడం ఏంటండి? చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది. అంటే డీజీపీ వేటు వేసినా, సిఎస్ మీద వేటు వేసినా, ఇంకొకరు వేటు వేసినా ఓట్లు వేసేది ప్రజలు, అది పక్కన పెడదాము. కానీ ఇంత ఘోరంగా కేంద్ర ప్రభుత్వమే తెచ్చిన చట్టం కానీ దీనికి సంబంధించినటువంటి వాస్తవాలను ఆ పక్కన పెట్టి అబద్ధాలు ప్రచారం చేసినటువంటి వాళ్ళని ఏ విధంగా అమిత్ షా గారు సమర్థిస్తున్నారు, ఏ విధంగా నరేంద్ర మోదీ గారు సమర్థిస్తున్నారు, ఏ విధంగా డీజీపీ గారిని ఇమ్మీడియట్గా వేటు వేయడం అనేటువంటిది ప్రజలంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అరే మళ్ళా అది కాకుండా మళ్ళీ నిన్న మీటింగుల్లో మీరన్నట్టు ఇదే ఈటీవీల్లో, అదే ఏబిఎన్లో మళ్ళీ చర్చలు, ముఖ్య నాయకులతో ఏదో మేధావులు అనేటువంటి ముసుగులో మైకు పెట్టి ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది, గ్రాబింగ్ మొత్తం అంతా దోచుకుంటారు అనేటువంటిది పదే 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 చెప్తున్నా కూడాను ఇంతవరకు స్పందన లేదు.
ఎక్కడుంది? అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఏం జరుగుతుంది ఇక్కడ అనేటువంటిది నిజంగా ఆశ్చర్యం వస్తుంది సగటు మానవుడికి, సగటు ప్రజలకి. సో ఈరోజు ఒకటి సార్, వీళ్ళు ఎన్ని చేసుకున్నా కూడాను మీరు అన్నట్టు ఈరోజు ఆ ఈటీవీలో 4 నెలల కిందటే కదా ఓహో అద్భుతం అనేసేటువంటిది ఈ చట్టం గురించేసి ఎంత చక్కగా చెప్పారంటే, ఈ చట్టం వల్లనే రైతులకు కావచ్చు భూ యజమానులకి పూర్తిగా సంరక్షణ వస్తుంది. ఇటువంటి చట్టము బ్రిటిష్ హయాంలో అప్పుడు ఏదో మొదలు పెడితే ఈ రోజుకి అది రూపకల్పన చెందుతుంది అనేటువంటిది వారి యొక్క అన్నదాత అనేటువంటి ఎపిసోడ్లో ఈ యొక్క ప్రత్యేకంగా వీడియో పెట్టి చేస్తే, తర్వాత ప్రతిపక్షం పార్టీ ఈయన అంచనాల కమిటీ ఐ థింక్ ఆ ప్రతిపక్షంలో సంబంధించి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు 2019 జూలైలో ఈ చట్టం గురించేసి అసెంబ్లీలో జరిగిన చర్చల్లో సందర్భంగా అతను మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అనేటువంటిది చట్టం తెచ్చింది, మహారాష్ట్రలో కూడా దీనికి రూపకల్పన చేసేసి అమలు చేస్తున్న, అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది, రాజస్థాన్లో ప్రాసెస్ ఉంది, నీతి ఆయోగ్ కూడాను దీనికి మార్గదర్శకాలు ఇచ్చేసేసి ఆమోద ముద్ర ఉంది. ఇటువంటి చట్టం తీసుకురావడం వల్ల ప్రతి ఒక్క భూ యజమానికి సంరక్షణ కలుగుతుంది అనేటువంటిది చెప్తూ ఆ ప్రవేశపెట్టినటువంటి మంత్రి గారిని కూడా ఆయన సమర్థించడం జరిగింది. అంటే అప్రిషియేట్ చేశారు, మంచి బిల్లు తెచ్చారు, దీనికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది అనేటువంటిది ఏకవాక్య తీర్మానము, కండిషన్స్ కూడా పెట్టలేదు. అటువంటి బిల్లు, అటువంటి చట్టము, అటువంటి మంచి పని వాళ్ళు చెప్పిన దాన్నే ఈరోజు సడన్గా ప్రజల్లోకి అభూత కల్పనలు తీసుకెళ్ళి చేసి ఒక భయాందోళన చేయాలనే వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేటువంటిది ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. నిజంగా సార్ 2 రోజులు ప్రజల్లో కూడా మేము కూడా వెళ్తున్నాం కదా ప్రచారం లేక, అక్కడ మా పార్టీకి సంబంధించిన వాళ్ళే వాళ్ళ యొక్క ప్రభావం ఎట్లుందంటే ఈటీవీ కానీ వీళ్ళంతా కూడాను ఏందన్నా ఏదో భూములంతా కూడా తీసుకుంటున్నారట, మా ఊళ్ళందరూ వస్తున్నారు, వైశ్యాసి కమ్యూనిటీ అయితే ఇంకా భయపడుతున్నారు, వాళ్ళు భయస్తులు ముందుగానే ఏం జరుగుతుంది ఇది ఇదంటే మనం చేసినటువంటి ఆ వీడియోలు చట్టం సంబంధించింది కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు హిందూపురంలో చెప్పింది కానీ ఎన్ని పంపిస్తే ఎంత మోసం చేస్తున్నారన్నా మన పార్టీ వాళ్ళే కొంచెము ఏం జరుగుతుంది అనేటువంటిది భయంలో ఉన్నారు. అంటే వాళ్ళు ఒక అబద్ధము ఒకటింది సార్, మనం చెప్పిన నిజం కూడా ఇందాక కాలర్ అడిగినట్టు వాస్తవాలు తెలుసుకోవచ్చు అంటున్నారు కదా, నిజము గడప దాటే లోపల అబద్ధం ఊరు చుడుతుంది అనేటువంటిది మనం చూస్తాము. చంద్రబాబు నాయుడు ఎందుకు ఇది ఎంచుకున్నాడంటే పదే 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 అబద్ధాన్ని, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే అది నిజమవుతుంది అనేటువంటిది మొదటి నుంచి నమ్మిన వ్యక్తి కాబట్టి గోబెల్స్ ప్రచారం ద్వారానే ప్రజలలో ఇంకొక 6 రోజులు ఉంది కాబట్టి ఆందోళన క్రియేట్ చేసేసి దాని ద్వారా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు పక్కకెళ్ళేసి దీని చుట్టే చర్చ జరిగించేసి తద్వారా లబ్ధి పొందవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసే వాళ్ళు ఆలోచన చేయవచ్చు అనేటువంటి వారి యొక్క పన్నాగంలో భాగంగా ఇది. కరెక్ట్గా మీరు గమనించండి, ప్రశాంత్ కిషోర్ అనేటువంటి స్ట్రాటజీ కన్సల్టెంట్, చంద్రబాబు స్ట్రాటజీ కన్సల్టెంట్ హైదరాబాద్లో కలవడము, ఆ రోజు రాత్రి నుంచే ఈ ల్యాండ్ టైటిల్ గురించి రావడము. అంటే వాళ్ళ యొక్క స్ట్రాటజీ కూడా ఎలా చెప్తున్నారంటే అబద్ధాలు చెప్పేద్దాం, జనాలను మోసం చేసేద్దాం, మేనిఫెస్టో నమ్మలేదు, జగన్ మేనిఫెస్టో పర్ఫెక్ట్గా ఉంది, మీ మేనిఫెస్టో చంద్రబాబు మేనిఫెస్టో నమ్మట్లేదు, ఏమీ లేదు, 2014 కంపేర్ చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, 14లో ఇచ్చిన హామీలు అమలు అయ్యాయా అంటే జనాలు ఇలా 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 అంటున్నారు. సో కరెక్ట్గా అది నమ్మటం లేదు. తెలుగుదేశం మేనిఫెస్టో అనేటువంటి ఒక అంచనాకు వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఊడిపడము, హైదరాబాద్లో వీళ్ళందరూ కలవడము, దీని మీద పవన్ కళ్యాణ్ ఒక సభలో, లోకేష్ సభలో, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, TV5, చంద్రబాబు నాయుడు అదేది ముసాయిదా కాఫీలంట చించేశాడంట, మనం వస్తానే రద్దు చేస్తాము, లేనిదేమి చించేస్తాడయ్యా, అసలు అది అమల్లోకే రాలేదు. దానికి సంబంధించిన విధి విధానాలు ఇంకా పూర్తిగా కరెక్ట్ కాలేదు. అది క్లియర్ కావాలంటే సమగ్ర సర్వే జరగాలి. సమగ్ర సర్వే 100 సంవత్సరాల కిందట ఎప్పుడో జరగాల్సినటువంటి, అప్పుడు జరిగినటువంటిది ఇంతవరకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడాను సర్వేనే జరగలేదు. ఏదో పేపర్ మీద డీడ్స్ రాసుకోవడము, నేను భూమి కొన్నాననుకోండి అక్కడ ఉందో లేదో కూడా నాకు తెలియదు, ఆ పత్రాల్లో ఉంది కదా, నాకు ఉంది కదా, రియల్గా అక్కడికి అనుభవంలోకి వెళ్ళిపోతే తెలుస్తుంది. అంటే ఈ యొక్క అబద్ధాలను ఎంత చక్కగా వలవేస్తున్నటువంటిది. ఇంకోటి ఆ డీజీపీ అనేటువంటిది కాదు సార్, పూర్తిగా ఖండిస్తున్నాం సార్. నిన్ననే ఆ కేసు ఫైల్ చేసిన తర్వాత A1 A2గా వాళ్ళు సంబంధించినట్టు పూర్తి ఆధారాలతో ఐటీడీపీ సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఆ కాల్ సెంటర్ యాజమాన్యాలను పట్టుకొని ఎలా వచ్చిందనేటువంటిది విచారణ జరగడానికి వేస్తానే ఇమ్మీడియట్ డీజీపీ మీద వేటు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేటువంటిది కాస్త టైం దొరుకుతుంది.
కొత్త డీజీపీ రావాలా, మిగతా చిన్న అధికారులు భయపడతారు, చంద్రబాబును వాళ్ళని రక్షించడానికి వాళ్ళంతా పన్నాగము. ఇదే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే దీనికోసమే వాళ్ళని సంరక్షించుకోవడానికి, దానికోసమే కేంద్రం యొక్క మద్దతు కావాలి కాబట్టే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారే కానీ ప్రజలకు ఏదో మేలు చేద్దామనేటువంటిది కానే కాదు. ఇది ప్రజలందరూ కూడా గమనించారు. రైట్. శివరామరెడ్డి గారు కడప నుంచి. శివరామరెడ్డి గారు చెప్పండి, ఇప్పటి వరకు మీరు చూశారు, చంద్రబాబు గారు చెప్పిన అబద్ధాలను నమ్ముతారా, రామోజీరావు గారు చెప్పిన అబద్ధాలను నమ్ముతారా? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ చట్టం గొప్పది అని అసెంబ్లీలో తన మనిషి పయ్యావుల కేసుతో చెప్పించాడా లేదా? చెప్పించినట్టుగా మీరు చూశారు కదా. ఇదే రామోజీరావు గారు ఇది బ్రహ్మాండమైన చట్టం, ఇంకా ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు జగన్, నీ చేతకాంతనమా అని ప్రశ్నించిన రామోజీరావు ఇప్పుడు ఈ చట్టాన్ని అమలు చేసి జగన్ భూములు లాక్కుంటున్నాడని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాల మీద పచ్చి అబద్ధాలు ప్రచారం చేసిన చంద్రబాబు లోకేష్ల మీద పొద్దున్న కేసు, వారు పక్కన తర్వాత మధ్యాహ్నానికి అమిత్ షా గారి పక్కన చంద్రబాబు గారు, సాయంత్రానికి డీజీపీ బదిలీ. ఎట్లా చూస్తారు ఇవన్నీ కూడా? ఇంత ఘోరమైనటువంటి కుట్రలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, జగన్ గారి మీద జరుగుతున్నాయి. ప్రజలు వీటిని అర్థం చేసుకుంటున్నారా? ప్రజలు ఈ అబద్ధాలని గమనిస్తున్నారా లేదా? చంద్రబాబు, రామోజీరావులు, రాధాకృష్ణ లాంటి వాళ్ళు చేస్తున్న పచ్చి అబద్ధాలని, మోసాలని జనం గమనిస్తున్నారా లేదా? శివరామరెడ్డి గారు. ఒక చిన్న విషయం అండి, వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారని 99% పబ్లిక్ నమ్ముతారండి. ఓకే, నేను కూడా నమ్ముతున్నాను. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి చంద్రబాబు గారికి కానీ లేకుంటే కూటమి సభ్యులకు కానీ, ఈ రోజు మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు. అవును, మోడీ గారు అంటే ప్రజల్లో ఒక నమ్మకం ఎంతో ఉన్నది, కానీ వీరు తప్పు చేసి ఆయన కూటమి కట్టినాడు, అది వేరే విషయం. ఇది యాక్చువల్ గా ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వారు తెచ్చిందా కాదా అండి కేసీఆర్ గారు? అవును, తెచ్చినా కాదు, దాంట్లో లేని అబద్ధాలు చెబుతున్నారు కదా, అది జనానికి ఉపయోగపడేదని అసెంబ్లీలో చెప్పారు, ఇప్పుడేమో బయటకు వచ్చేమో అబద్ధాలు చెబుతున్నారు కదా. కాదు కేసీఆర్ గారు, నా పాయింట్ ఏంటంటే ఈ రోజు మోడీ గారు ఒక సభలో ఈ ల్యాండ్ టైటిలింగ్ ద్వారా జగన్ ప్రజల భూములన్నీ లాక్కుంటాడని చెప్పించగలరా వీళ్ళు? అసలు నిన్న అమిత్ షా తోటి చెప్పించలేకపోయారుగా. మరి చెప్పించమని చెప్పండి, ఆ రోజు అప్పుడు మేము అందరం నమ్ముతాం. అవును, వీళ్ళని ఒకవేళ వాళ్ళలో నిజాయితీ ఉంటే మోడీ గారు అట్లీస్ట్ ఇప్పుడు ఖండించాలి దాన్ని కనీసం. అవును, ఎందుకు అమిత్ షా గారు ఖండించాలి కదా. యాక్చువల్గా ఇది అమిత్ షా గారికి డిపార్ట్మెంట్ కిందకే వస్తుంది అనుకుంటా. ఆయన ఏమి కిక్కురు మనకుండా వెళ్ళిపోయాడు కదా. ఖండించాలి కదా, కనీసం స్టేట్ లీడర్స్ ఉన్న ఖండించాలి కదా. ఇంకా జోలికెల్లా ఇంకోటి కూడా చెప్తా, ఇప్పుడు మళ్ళీ దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ తెలంగాణకు వచ్చి ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసేస్తాం డ్యామ్ డూమ్ అని చెప్పి అమిత్ షా గారు ఏపీకి వెళ్ళి అస్సలు నోరు విప్పలా. అంటే కూటమికి ఇబ్బంది కలుగుద్ది, తెలుగుదేశం బీజేపీ జనసేనలకు ఇబ్బంది కలుగుద్ది అనే కదా చెప్పింది. పైగా ఇంగ్లీష్ మీడియంకి వద్దని ఆయన కూడా చెప్పినట్లుగా ఇండైరెక్ట్గా తెలుగు మీడియంకి ఏదో పాడు చేస్తున్నారని అబద్ధం చెప్తున్నారు. ఓ పక్క హిందీ రుద్దుతున్నాడని తమిళనాడులో వీళ్ళ మీద పెద్ద ఆందోళన జరుగుతూ ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. వీటి మీద చర్చలోకి వెళ్దాం. ఇప్పుడు పొన్నయ్య గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, అందరికి నమస్కారము. మరి ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్ కు ఒక 5-6 రోజులు ఉందండి మన ప్రచారానికి. మరి ముఖ్యంగా మనం కనుక్కోవాల్సింది ఒకటండి, మన వైఎస్ఆర్సీపీ నేతగారు చెప్పారు, ఓకే, వైఎస్ఆర్సీపీ వల్లే కొందరు భయపడుతూ ఉండారని. ఈ ల్యాండ్ టైటిలింగ్ గురించి అమాయక ప్రజలు ఉంటారండి. మనం వచ్చి ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకూడదు. నేను 100% వైఎస్ఆర్సీపీ జగనే గెలుస్తాను. అయితే 175 రావాలంటే కొందరు చాలా మంది ఇది ఏదో ఒకటి జరిగిందండి. కాబట్టి అడ్వర్టైజ్మెంట్ లో కానీ ప్రచార వ్యాన్ లో కానీ మనం ఇది సాక్షి టీవీలో వేసిన ఇది మ్యాగజైన్ స్టోరీ ఆ అమ్మాయి బాగా చెప్పింది రాత్రి, దాన్ని అట్లే రిపీట్ చేయాలండి. రెండవది కాదు, మీలాంటి వాళ్ళు జనంలోకి వెళ్ళి ప్రతి ఊళ్ళోనూ కూడా ఇప్పుడు జగన్ గారు చెబుతుంటారు కదా, మీరే స్టార్ క్యాంపెయినర్గా మారి ఇట్లాంటి అబద్ధాలను ఎదుర్కోవాలి. ఎన్నిసార్లు వేసినా కూడా టీవీకి ఉండే లిమిటేషన్స్ టీవీకి ఉంటాయి, జనంలోకి వెళ్ళేవాళ్ళు జనంలో చేయాలి. రైట్. ఇక విజయబాబు గారు చెప్పండి, ఏమిటి అమిత్ షా గారు తెలంగాణలోనేమో ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తానంటాడు, ఢిల్లీ వెళ్ళి చెప్తాడు, కానీ ఏపీకి వచ్చేసరికి ఎక్కడ కిక్కురు మనలేదు. చంద్రబాబు గారి పక్క నుండి వీళ్ళు ఎట్లా చెప్తే మీరు ఇందాక అన్నట్టుగా వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారమే చేసినట్లుగా ఉంది. అంతేకాకుండా ఇంగ్లీషు తెలుగు మీడియంకి ఏదో భాషకి ఏదో ప్రాముఖ్యత ఇవ్వట్లేదు అన్నట్టుగా, తెలుగు భాషను ఏదో చేస్తున్నట్లుగా అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయా?
అది ఆ ముస్లిం రిజర్వేషన్ గురించి మాట్లాడకపోవటం అది పిరికితనమా, లేకపోతే ఏమనుకోవాలి? బీజేపీ యొక్క డబుల్ స్టాండర్డ్స్ అనుకోవాలా, ద్వంద్వ వైఖరి అనుకోవాలా వద్దా? జనరల్గా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా వాళ్ళ ప్రసంగాలు కనుక చూసినట్టయితే ఏ ప్లేస్లోకి వెళ్ళినా సరే వాళ్ళు డీప్గా దాన్ని స్టడీ చేసి అవగాహన చేసుకొని ఒక కమాండ్తో మాట్లాడతారండి. అది మీరు ఏ ప్రసంగాలు తీసుకున్నా కూడా చాలా హత్తుకునేటువంటి రీతిలో ఒక కమాండ్తో మాట్లాడతారు. నిన్న అమిత్ షా గారి ప్రసంగం, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన టోన్, ఈ రెండింటినీ కనుక మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఆ స్క్రిప్ట్ కూడా ఆయన 2-3 సార్లు కూడా చదువుకున్నట్టు లేదు. ప్రతిసారి తడబాటుతో చదువుతున్నాడు. అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అది బలవంతపు పెళ్లి అంటారు కదా, ఈ కూటమిని ఇది కూడా ఎట్లా ఉందంటే కేవలం ఒక బలవంతపు పెళ్లి. చంద్రబాబు నాయుడు గారితో బీజేపీ కలవటం అనేటువంటిది ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ లాంటిది, ఒక బలవంతపు మ్యారేజ్ లాంటిది తప్ప వాళ్ళు హృదయపూర్వకంగా కలిసినట్టు లేదు. ఎందుకంటే అవసరాలు వాళ్ళని కలిపాయి. రాజకీయాల్లో కొన్నిసార్లు ఏంటంటే భావసారూప్యం ప్రకారంగా, సిద్ధాంతం లేకపోతే ఇలాంటి ఇష్యూస్ ప్రకారం కలుస్తారు, కాదంటే అవసరాలు కలుపుతాయి. ఇక్కడ కలిసింది ఏంటంటే అవసరాల కోసం కలిశారు. వాళ్ళకి మొత్తం రాష్ట్రం మొత్తం 170 స్థానాల్లో పోటీ చేసేటువంటి పరిస్థితి బీజేపీకి లేదు. కాబట్టి ఏంటంటే ఏదో మామ అనిపించుకోవాలంటే సరే వెంటబడి తిరుగుతున్నారు కదా ఇన్ని సంవత్సరాల నుంచి, ఈసారికి ఎందుకంటే ఒకసారి మీకు గతంలో కూడా మనం డిస్కస్ చేసాం, రిలయబుల్ సోర్స్ ఏంటంటే సోమవీర్రాజు గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీలో కొంతమంది కేడర్ వెళ్ళి ఏంటంటే పరిస్థితి ఇక్కడ మా గురించి ఏం పట్టించుకోరు ఏంటనంటే, ఏమైనా కొన్ని రాష్ట్రాలు కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అలాగే ఉంటాయి, మా ప్రయారిటీస్ వేరు, ఆంధ్రప్రదేశ్ మా ప్రయారిటీలో లేదని చెప్పని చాలా విస్పష్టంగా ఢిల్లీలో వీళ్ళకి చెప్పి పంపించారు. అలాంటిది ఇప్పుడు ఏంటంటే అనివార్య పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇది ఒక మొక్కుబడి ప్రయాణం. ఈ మొక్కుబడి ప్రయాణంలోనే నిన్న ఆయన ప్రసంగం కూడా అదే రకంగా ఉంది. రేపు పొద్దున్న నరేంద్ర మోడీ గారు కూడా కరెక్టే సార్, మీరు చెప్పింది కరెక్టేగా వచ్చు. నా ప్రశ్న ఏమంటే మత రిజర్వేషన్లు రద్దు చేస్తాం, ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని తెలంగాణలో ప్రచారం చేసేవాళ్ళు అక్కడికి వచ్చేసరికి ఎందుకు టైట్ లిప్ అయిపోయారు? మరి అమిత్ షా డబుల్ గేమ్ ఆడుతున్నట్లే కదా? ఖచ్చితంగా డబుల్ గేమ్ కాదు, అవసరమైతే త్రిబుల్ గేమ్ కూడా ఆడతారు. ఎందుకంటే బహురూపులు ప్రస్తుత రాజకీయ నాయకులు బహురూపులు, వాళ్ళకి స్టాండర్డ్స్ ఏమి ఉండవు. ఆ స్టాండర్డ్స్ ఉండి ఒకవేళ రాజకీయాలు నడపాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా రకరకాల ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎక్కడ ఈల్డ్ అవడు. మీకు కూడా తెలుసు, ఏదన్నా పోనీ మనం స్ట్రాటజికల్ గా ఇలా వెళదాము, వాళ్ళు ఇలా చేస్తున్నారంటే ఆయన ఒప్పుకోవడానికి ఎందుకన్నా అని చెప్పని ఒక ముక్కుసూటిగా వెళ్ళే వ్యవహారం, ముక్కుసూటిగా వెళ్ళినప్పుడు అంటే కొన్ని సమస్యలు వస్తుంటాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాల మాస్కులు కావాలంటే అన్ని రకాల మాస్కులు అప్పటికప్పుడు తొడిగేసుకోగలుగుతాడు. మీకు పెన్షన్లు ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందండి, వాళ్ళు ఏం చేశారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వేరే వాళ్ళు చేస్తే చాలా మంచి యాక్ట్ అది, అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాంట్లో ఇది ఇప్పుడు అదే కదా. అంతకు ముందు ఏంటి, ప్రీవియస్ గా కేంద్ర ప్రభుత్వం ఇలా ప్లాన్ చేస్తుంది, రాష్ట్రాలకి ఆదేశాలు ఇచ్చింది, నీతి ఆయోగ్ ఒక స్టెప్ ముందు తీసుకుంది అన్నప్పుడు ఏం చేశారు, ఆహా ఓహో అద్భుతం అమోఘం అని చెప్పి అన్నారు. ఆ ప్రాసెస్ లోనే ఆ ఏపీ అసెంబ్లీలో కూడా సరే వీళ్ళు కూడా చేస్తున్నారని చెప్పి పయ్యావుల కేసు మాట్లాడాడు. ఇప్పుడేంటి, దీన్ని ఒక ప్యానిక్ క్రియేట్ చేయాలి. రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఉన్నారు. కాబట్టి ఈ సెక్షన్ ని దెబ్బ కొట్టాలంటే దీన్ని ఆయుధం కింద వాడుకోవాలి అని చెప్పి అనుకున్నారు, చేశారు. పెన్షన్స్ కి సంబంధించి ఏం మాట్లాడారండి, శ్రీలంక అయిపోతుంది, మొత్తం ఖజానా దివాళా తీస్తుంది, లేకపోతే ఇథియోపియా అయిపోద్ది మొత్తం అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడారు, నోటికి వచ్చినట్టు చర్చలు పెట్టారు. ఇప్పుడేమైంది, అనివార్యంగా అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పిన తయారు. అంటే చంద్రబాబు నాయుడు చేస్తే పనులేమో మంచివి, అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది దేశానికి రాష్ట్రానికి నష్టం. సో ఇలాంటి పచ్చి అవకాశవాద వైఖరిలో ఇవాళ పాపం వాళ్ళతో రాళ్లేయించుకొని పుణ్యక్షేత్రానికి వెళుతున్నటువంటి సందర్భంలో రాళ్లేయించుకున్నటువంటి పార్టీతోనే వాళ్ళ అంటకాగి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి
నిజంగా అమిత్ షా గారు లాంటి వాళ్ళకి రావడం వాళ్ళు చాలా వేసుకునే పర్లా దురదృష్టకరం. టెర్రరిస్ట్ అని చెప్తే ప్రైమ్ మినిస్టర్ అన్న తర్వాత కూడా ఆయన వాళ్ళు రేపు వాటి ఆయనకి ఎదురవుద్ది. ఆయన వస్తాడు. మనకి సిగ్గేస్తుంది కానీ వాళ్ళు ఎవరు సిగ్గుపట్టలేదు, ఈ విశేషం. రైట్, శివశంకర్ గారు టైం తక్కువ చెప్పండి. ఏమిటి ఈ అమిత్ షా గారు ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడుతున్నాడు, అలాగే ముస్లిం రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు. ఏమిటి ఆయన వైఖరి? ఆయన కూడా చంద్రబాబుకి దోస్తీ అయిపోయిన తర్వాత ఇట్లా అయిపోయాడా, లేకపోతే అసలు ఒరిజినాలిటీ అంతా? ఏమంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ముస్లింలకి ఒక అభద్రతా భావాన్ని సృష్టించారు. ముస్లింల ఈ దేశంలో మేము కాదని వాళ్ళలో ఒక అంతర్మథనం అనేటువంటిది ఇదైంది. వాళ్ళు చాలా మానసికంగా కూడా ఒక రకంగా సఫర్ అవుతున్న పరిస్థితి. ఇది వాళ్ళని ఆదుకునేటువంటి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళని ఒక సోదరులుగా చూసి వాళ్ళని ఆదుకునే జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక్క విషయం శివశంకర్ గారు టైం అయిపోయింది. శివశంకర్ యా ఎస్ ఒకటి మీరు అన్నట్లు సార్, ఈ యొక్క అమిత్ షా అనేటువంటిది డబల్ టోన్ లాంగ్వేజ్. అక్కడికి వెళ్ళి ఒకలాగా ఇక్కడ ఒకలాగా. ఇంకోటి, వాళ్ళకి అసలు ఆంధ్రప్రదేశ్ మీద ఆశలు లేవు సార్. నరేంద్ర మోదీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ అసలు ఆశలు లేవు. ఏదో బలవంతంగా వచ్చారు. ఆ రోజు నరేంద్ర మోదీ గారు కూడా చూశారు, ఏదో తూతూ మంత్రంగా వచ్చి వెళ్ళారు. తర్వాత అమిత్ షా గారికి ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు. ఆ సత్య ఉన్నాడు కదా, చాలా దోస్తు అంట ఆయన చెప్తుండే, మరి ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు. లేకపోతే ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది ప్రపంచమంతా అప్గ్రేడ్ చేసి నరేంద్ర మోదీ గారు కూడాను బాగా ప్రమోట్ చేస్తున్నటువంటి గ్లోబల్ కాంపిటీషన్ ఉండాలనేటువంటి దాని గురించి ఆయన మాట్లాడడం ఏంటి? అసలు ఆయనకి ఇక్కడ అది ఉండేది కూడా నాలెడ్జ్లో ఉండదు. ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు, చదివారు. అదేవిధంగా పోలవరం 2 ఏళ్ళలో కడతా అంట. 5 సంవత్సరాలు పోలవరం ముగ్గురు కలిసి ఉండి ఏటీఎం లాగా దోచుకున్నాడు అనేసి ఆయన సహచరుడు మోదీ గారు చెప్తే, అంటే స్క్రిప్ట్ ఇచ్చారు, చదివారు, అయిపోయింది. పాత్ర 15 నిమిషాలు రావాలా, అపాయింట్మెంట్ తీసుకున్నారు, చదివారు, అయిపోయింది. అంతకు తప్ప చిత్తశుద్ధి అనేటువంటిది కానీ, వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేటువంటిది కానీ, ఆంధ్రప్రదేశ్లో కూటమి మీద నమ్మకం అనేటువంటిది లేకనే ఏదో పెట్టుకున్నారు, బలవంత పెళ్ళి అనేటువంటిది అంటారు. మీరన్నట్టు ఒకవేళ అలా కాకుండా నేషనల్గా వాళ్ళు మాట్లాడాల్సింది ఖచ్చితంగా అంటే ఆంధ్రప్రదేశ్లో మాట్లాడాల్సినటువంటి ఆ మాటలు ఏది తెలంగాణలో మాట్లాడారు కదా, మతపరమైనటువంటి రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ కానీ మా అలయన్స్ కానీ వ్యతిరేకము అని బల్లగుద్ది చెప్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు నిన్న ధర్మవరంలో ఎందుకు ఈ మాట చెప్పలేదు? చంద్రబాబు ఎందుకు దాన్ని హైడ్ చేయించాడు అంటే, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ముస్లింలు కానీ మైనారిటీలు కానీ వీళ్ళందరికీ కూడాను భద్రత కూటమి వస్తే ఉండదు అనేటువంటిది ప్రజల్లో ఉంది. కాబట్టే దాన్ని ఏదో మొన్న చెప్పారు, ఏది ఆ కడపకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అంటే, రాయచోట్లో సిసిఏకి దానికి దీనివల్ల నష్టమేం లేదు, దానివల్ల కామన్ సివిల్ కూడా నష్టమేం లేదు కదా అని చంద్రబాబు నాయుడు ఎంత కన్విన్స్ చేస్తున్నా అంటే, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళు మతపరమైనటువంటి రిజర్వేషన్లు రద్దు చేస్తారు అనేటువంటిది ఈరోజు మైనారిటీల్లో ఒక భయము, అన్ని ఆందోళనలు ఉన్నాయి. కాబట్టి 100కు 100% కూడా మైనారిటీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఓకే విజయబాబు గారు, శివశంకర్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్.